హాయ్ హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీ అందరూ మీరు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇవాళ వచ్చేసి బెండకాయ చిప్స్ చేస్తున్నాను. ఇది బెండకాయలు డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్, మొత్తం ఎట్లా అంటే ఎర్రగా కావాలి, మొత్తం అట్లా గోలించుకోవాలి. మసులుతుంది. ఒక గంటకు వాటర్ ఉండొద్దు, చిట్లుతాయి. గంటకు వాటర్ ఉంటాయి. ఇంకా మసాలా లేదా, మసలినాక చూపిస్తా. ఇదిగోండి మసాలా చూడండి. ఇంకా చాలు, మరీ వేసుకున్నా కానీ గోల్ అయ్యి ఇంకా చాలు. మంచిగా అంటే మంచిగా గోలించుకోవాలి. ఇంకా మంచిగా అంటే మంచిగా గోలించుకోవాలి. ఇట్లా మంచిగా వేడైనాక ఇందులో వచ్చేసి బెండకాయలు వేసుకోవాలి. గోలుతాయి, ఇవి నిమ్మలంగా గోలుతాయి. చాలా అంటే చాలా టైం పడుతుంది, ఓపిక ఉండాలి. ఇవి చేయనీకి మాత్రం ఓపిక ఉండాలి. చాలా అంటే చాలా. ఎన్ని రోజులు అంటే ఒక 5-6 రోజులైనా ఉంటాయి ఫ్రై చేసుకొని పెట్టుకుంటే బెండకాయలు. ఎందుకంటే ఫ్రెష్ కదా, అప్పటికప్పుడు చెట్టు మీదకి వెళ్ళి తెంపి తీసుకొస్తారు కాబట్టి నేను చాలా అంటే చాలా తీసుకుంటే. ఇవి కేజీ బెండకాయలు ఒక 5-6 రోజులైనా ఉంటాయి. అట్లా ఫ్రై చేసేసి ఫ్రిడ్జ్లో అన్న పెట్టేస్తా, లేకపోతే బయటనన్నా పెట్టేస్తా. పిల్లగాళ్ళు ఇంట్రెస్ట్గా తింటారు కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకొని తింటేస్తారు. అట్లా అనేసి నేను కేజీ బెండకాయ తీసుకుంటా. మనం పులుసు పెట్టుకోవచ్చు, కూర పెట్టుకోవచ్చు, సాంబార్ చేసుకోవచ్చు. కానీ ఆ ఊక చేసేదే కదా అనేసి నేను చిప్స్ చేస్తాను. గోలుతున్నాయి. ఇట్లా మంచిగా అంటే మంచిగా ఎర్రగా గోలించుకోవాలి. ఇది గోలించుకున్నాక పల్లీలు, కొబ్బరి పొడి, ఎల్లిపాయలు, జీలకర్ర ఇవన్నీ వేసుకోవచ్చు. నేను పల్లీలు వేస్తాను, ఎల్లిపాయలు వేస్తాను, జీలకర్ర వేస్తాను. కొబ్బరి పొడి మాత్రం వేయను. వేసుకునేటోళ్ళు వేసుకోవచ్చు కానీ నేను మాత్రం వేయను. సేమ్ ఫంక్షన్ హాల్లో ఎట్లా చేస్తారు బెండకాయ ఫ్రై, సేమ్ అలానే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్, కానీ మస్తు టైం పడుతుంది వీటికి. ఇక చూసిలా ఎంత దగ్గరికి వచ్చినాయో. ఇంకా అంటే ఇంకా గోలాలి, ఇంకా ఎర్రగా గోలాలి. ఇగో గిట్లా గోలాలి. ఇంకో అవపడుతుందా? ఇంకో ఎర్రగా గోలినాయి చూసండి. ఇంకా తీసేద్దాం. ఇంత ఎర్రగా అయితే చాలు. మరీ ఎర్రగా అయినా కానీ మొత్తం మన మాడు వాసన వస్తాయి. అంత ఎర్రగా అవసరం లేదు, ఇంత చాలు. ఇంకా తీసేసుకుందాం. బెండకాయ ఫ్రై మొత్తం అయిపోయింది చూసిందా. ఇందులో వచ్చేసి ఎల్లిపాయ కూడా దంచేసి గవ్వపడుతున్నట్టుంది మీకు. ఇగో ఎల్లిపాయ ఇదిగోండి. ఇంకా పల్లీలు వేసుకుంటాను. అవి గోలుతాయి, అవే గోలుతాయి.
ఈ గోలేలోపు మన టేస్ట్కి తగినంత సాల్ట్, టేస్ట్కి తగినంత కారపొడి, ఇవి కూడా తీసేద్దామండి. ఇంకా మొత్తం కలిపేసుకున్నాం. నేను ఎలా చేశానో చెప్తాను. ఇదిగోండి అయిపోయింది. చూసిందా నేను ఇవి ఎట్లా చేసినా, నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మీరు మంచిగా నోట్ చేసుకోండి. బెండకాయలని ఇట్లా చిన్న చిన్నగా కోసి పక్కకు పెట్టేసుకోవాలి. పక్కకు కాసేపు అయినా కానీ పక్కకు పెట్టాలి, లేకపోతే అంత అతుక్కున్నట్టు అయ్యి మొత్తం విడిపోకుండా ముద్ద వచ్చేస్తాయి. అట్లా రాకుండా ఉండాలి అంటే కాసేపు పక్కకు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ పెట్టేసుకొని ఇట్లా మంచిగా ఎర్రగా గోలించుకొని పక్కకు తీసుకొని ఇందులో వచ్చేసి ఎల్లిపాయ, జీలకర్ర, ఉప్పు, కారపొడి, పల్లీలు ఇవన్నీ యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీ బెండకాయ చిప్స్ రెడీ అవుతుంది. ఇప్పుడు నేను టేస్ట్ చూస్తాను. చాలా అంటే చాలా బాగుంది. మీకు కనుక నచ్చింది లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.